అందరికీ నా సాక్ష్యం ఏంటంటే మౌనకాలు ప్రార్థన పెట్టుకున్నప్పుడు మరి మేము అది పిలిస్తే వెళ్ళాం ప్రార్థనకి. మరి వెళ్ళినప్పుడే అయ్యగారు మాకు తెలిసినప్పుడు మరి మమ్మల్ని అడిగారు, మీరు కూడా రక్షణ తీసుకోండి, మరి మీ జీవితం కూడా మారుతాను. మరి బాబాయ్ అడిగాడు, మా అత్తగారు అడిగింది, విజయవాడ మా అమ్మగారు కూడా మమ్మల్ని అడిగారు, చాలాసార్లు అడిగారు. వీళ్ళేంటి వద్ద మా ఇంటి చుట్టూ తిరుగుతున్నాం, మమ్మల్ని వదలట్లేదు, మేము చాలాసార్లు తిప్పుకున్నాము. బాబాయ్ అయితే చాలాసార్లు తిప్పుకున్నాం, పద్దాబాబుతాడు. మరి మేము మా ఆయనతో అన్నాను, అయ్యా వీళ్ళందరూ అడుగుతుంది కాదు కానీ మన ఇల్లు కట్టుకుంటే మాత్రం ఖచ్చితంగా తీసుకోము, ఇద్దరం తీసుకోము కలిసి అని అనుకున్న 2 నెలలు మేము ఇల్లు కట్టుకుంటాం స్టార్ట్ చేసాం. ఇల్లు కట్టుకున్నాం, దేవుడే ఇచ్చాడు. అది మరి మేము అనుకున్నాం, అసలు ప్రార్థన కూడా చేసుకోలే, వాళ్ళు మంచం మీద కూర్చొని అనుకున్నప్పుడు మరి దేవుడేగా ఇచ్చాడు, మా వాళ్ళకి ఇచ్చి మరి సరే మేము తీసుకుందామని. మరి పోయిన సంవత్సరం నేను గుడి దాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోయింది. ఏంటంటే మా పిల్లడికి ఇంకా 2 రోజులకి రక్షణ తీసుకోవాలని అనగానే చెయ్యి తెగిపోయింది, లోపల బయట కనిపించే అంత తెగిపోయింది పట్టుగా. సరే ఆ పిల్లని పెట్టుకుని అలాగే గుళ్ళో వచ్చి ఉంటానంటే అందరూ అయ్యారు, రామ్మ తీసుకొని రామని చెప్పారు. మరి తీసుకొని వస్తుంటే మా ఆయన మళ్ళీ ఎంతలో ఆయన మనసు మారి, నువ్వు వెళితే నేను గుళ్ళోకి వచ్చి నరికేస్తాను వెళ్ళొద్దాను. నాకు కూడా ఇష్టం లేదు, అంటే ఆయన మీద తొయ్యకూడదు, నాకు లోపల ఇష్టం లేదు. మనకి ఇష్టం లేకుండా దేవుడు ఏది జరగడం కూడా. అందుకే మరి నన్ను వెనక్కి పంపిస్తాడు, నీకు ఇష్టమైన అప్పుడే వద్దున్నాను. మరి నా తర్వాత మరి నాకేమైందంటే మా ఇద్దరికి గొడవలు మొదలైపోతూనే ఉన్నాయి, ఇంట్లో సమాధానం లేదు, గొడవలు అవుతూనే ఉన్నాయి. మరి అవుతుంటే మరి నేను చచ్చిపోయేదాన్ని, మరి దేవుడు నన్ను ఒక్క క్షణంలో నన్ను బ్రతికించాడు, మా పిల్లోళ్ళు ఉండి నన్ను బ్రతికించాడు దేవుడు. మరి మా పట్ల అన్ని కార్యాలు చేసుకుంటూనే వస్తాడు. మరి ఈ సంవత్సరం తీసుకోవాలి, నన్ను బ్రతికించాడు దేవుడు అని. మరి ఈ సంవత్సరం నేను వచ్చేటప్పుడు నేను బాధపడ్డాను, మరి అయ్యా ఇద్దరు వచ్చి తీసుకుంటా ఉన్నాను, అయ్యా నీ మాట నిలబెట్టుకోలేదు, మనుషులకి ఇచ్చిన మాట కదా అయ్యా, అయ్యా నీకు ఇచ్చిన మాట కదా అయ్యా. నేను ఇంట్లో బాధపడి మా ఆయన ఒకసారి అడిగాను, అంతే బట్టలు కూడా ఇచ్చాడు కదా, నువ్వు వెళ్ళామని రానున్నాడు. సరేనా నేను బాధపడుకుంటూ మరి గుళ్ళోకి వచ్చి 10 నిమిషాలకే మళ్ళీ మా ఆయన వచ్చాడు నాతో. మరి నాకు ఎంత సంతోషం వచ్చిందో, ఎమ్మటి వెళ్ళి ఆయనకి అన్నం పెట్టి మళ్ళీ గుళ్ళోకి వచ్చాం ఇద్దరు. మరి మేము మంగళవారం నైట్ వచ్చాం, బుధవారం ఉన్నాం, గురువారం ఉన్నాం, శుక్రవారం దాకా కూడా అసలు మాకు కన్నీటి ప్రార్థన అనేది రావట్లే, అసలు ప్రార్థన చేస్తున్నామని అసలు రావట్లే. మరి అయ్యగారు మమ్మల్ని తైలంతో ప్రార్థించినప్పుడు మా హృదయాలు కరిగాయి. మా ఆయన ఎప్పుడైతే నన్ను క్షమించామా, నేను కొట్టాను తిట్టాను నా కాళ్ళ మీద పడ్డప్పుడు మరి నాకు ఎక్కడ లేని దుఃఖం వచ్చేసి మరి నేను కూడా ఆయన క్షమించేయాలి. మరి నేను కాళ్ళు పట్టుకున్నాను. తర్వాత నుంచి మా కన్నీటి ప్రార్థన వచ్చింది. తర్వాత మరి శనివారం తెల్లరగట్ల మరి మొన్న ఒకసారి నన్ను కొట్టేయడానికి కోపం వచ్చి మరి నన్ను నిందిస్తున్నాడు, నన్ను కొడుతున్నాడు, నా తప్పు లేకుండా. అయ్యా నీకు తెలుసు కదా అయ్యా, మరి నేను ఏ పాపం చేసాను, నన్ను కొడుతున్నాడు అయ్యా. నాకు కోపం వచ్చి ఇచ్చేసాను, మెడలో ఉన్న తాడు తీసి ఉంటే ఎంత లేకపోతే ఎంత తీసి పడేసాను. అసలు నాకు దర్శనం రావట్లా. మరి అది నాలో దాచుకున్నా. నేను మా ఆయన కాళ్ళు ఎందుకు పట్టుకోవాలి, నన్ను ఎన్నిసార్లు కొట్టాడు, నేను పట్టుకోవట్లేదు. మరి నాకు తెల్లారగట్ల ప్రార్థన చేసుకుంటుంటే 4ంటికి ఎల్లు కాళ్ళు పట్టుకొని అని గొర్రె పిల్లలు సంతలో పెట్టుకొని నాకు దర్శనం వచ్చి ఎమ్మటే నిమిషం కూడా ఆడుకొని వెళ్ళిపోయి ఆయన కాళ్ళు పట్టేసుకున్నాను. మరి దేవుడు మమ్మల్ని అంతగానే ఎమ్మటేస్తున్నాడు. మరి దేవుడిలో మేము నిలబడాలని, మేము వాడుకోవాలని మీ అనుదిన ప్రార్థన మమ్మల్ని జ్ఞాపకం చేస్తున్నాం. ఇచ్చిన సాక్ష్యం దేవుడి గురించి. అమ్మగారికి వందనాలు. ఊళ్ళో అందరికీ వందనాలు. ఏమంటే మీ అమ్మ 4 సార్లు నా దగ్గరికి వచ్చింది. వచ్చాక రాత్రి నువ్వు ఇంటికి రావురా, నువ్వు రాగా లోపలికి అంటే నేను రానమ్మా, నువ్వు ఏదైనా 2 నిమిషాలు చెప్పినా నేను రానమ్మా, నేనైతే రాను, నువ్వు నన్ను అడగవద్దు అని అంటే ఆపరేషన్ తీసుకుంటా మీరు బాగుపడతారంటే నేను తీసుకొని నువ్వు నన్ను ఎక్కి రావద్దు, నా ఇంటికి రావద్దు అని చాలాసార్లు చెప్పాను. చెప్పాక తర్వాత నేను ఇప్పుడు మా ఆవిడ తీసుకుంటానంటే సరేలే తీసుకున్నాక నేను సెంటర్కి వెళ్ళిపోయినాను. మా అమ్మ అక్కడికి బతులాడితే నేను తీసుకొని మా ఆవిడ వస్తుంది కదా, మా ఆవిడ తీసుకుంటుంది, నేను వెళ్ళిపోతాను అని చెప్పి నేను సెంటర్కి వెళ్ళిపోయాను. వెళ్ళిపోయాక
ఆ బామ్మతోటికి వెళ్ళాక మా బామ్మది మా చెల్లి చెప్పారు, అనేది తీసుకొని ఎన్నిసార్లు తీసుకోమంటావా, తీసుకుంటే నీకు మంచి జరుగుతుంది రాని అని చెప్పి అడిగారు. అడిగితే నేను తీసుకున్నామా, మీరు తీసుకొని మీరు తీసుకున్నారు కదా, నేను తీసుకోలే అని చెప్పి నేను వెళ్ళిపోయాక నా మనసులో అట్టే లాగుతుంది. ఏంటి వీళ్ళందరూ నన్ను అడుగుతున్నారు, నేను ఎందుకు తీసుకోకూడదు, నేను రావాలి అని చెప్పి నేను గాలి బంద్ చేసుకొని వచ్చాక మా ఆవిడ లేదు, వెళ్ళిపోయింది లోపలికి. వెళ్ళిపోయాక మా చెల్లిని పిలిచాను, మా మౌనిక నేను బాబులు తీసుకున్నట్టు వస్తున్నానమ్మా అని చెప్పి నేను వచ్చినమ్మటే అమ్మటే లోపలికి పిలిచాక అయ్యగారు ఫస్ట్ ప్రార్థన చేశారు, నువ్వు రావాలయ్యా, నువ్వు వస్తావని చెప్పి నేను వస్తున్నావయ్యా అని చెప్పేసి అన్నారు. అన్నాక లోపలికి వచ్చాక చక్కగా మంగళవారం నైడు ప్రార్థన చేయమన్నారు. చేస్తుంటే నాకు తెలియట్లేదు ప్రార్థించడానికి. తర్వాత అయ్యా నువ్వు పాపని ఒప్పుకోమయ్యా, నువ్వు ఒప్పుకుంటే నువ్వు నీ ప్రార్థన అవుతుందయ్యా అని చెప్పేసి అనుకుంటే నేను పాపని అని చెప్పేసి 2 రోజులు నేను దండం పెట్టుకుంటూనే ఉన్నాను, ఏడుస్తూనే ఉన్నాను, నాకు ఏడుపు రావట్లేదు. తర్వాత అయ్యగారు శుక్రవారం కాదు 2 రోజులు అయిపోయాక 3వ రోజు నువ్వు ఎన్ని దేవతల దగ్గరికి వెళ్ళావు, ఏ గుళ్ళకి వెళ్ళావో నువ్వు ఒప్పుకుంటే వాడికి నీకు కన్నీరు పాలకం వస్తుందని చెప్పేసి అడిగారు. చెప్పాక అయ్యగారిని సరే అయ్యా నేను ఒప్పుకుంటానయ్యా అని చెప్పేసి ఒప్పుకున్నామంటే నాకు అయినా రావకపోతే అయ్యగారు ధైర్యం పెట్టి నాకు ప్రార్థన చేశారు, నీకు ఎందుకు రాదయ్యా, నీకు వస్తుందని నువ్వు ట్రై చేస్తూ ఉండయ్యా, నువ్వు వదలొద్దని చెప్పానంటే నేను అలాగా ప్రార్థన చేస్తూనే ఉండగా నాకు ఇక వచ్చేసి నేను ఇక మా ఆవిడ కాలంలో పడిపోయింది, నాకు తప్పు అయిపోయిందమ్మా, నువ్వు ఎన్నోసార్లు చెప్పావు. మా అమ్మని కూడా తలుసుకున్నాను, మరి ఎంతో ఏడిసి అమ్మా నువ్వు ఎన్నోసార్లు చెప్పావు, నేను వెళ్ళలేదమ్మా, నేను గుళ్ళలోకి వస్తున్నానమ్మా, నువ్వు వచ్చానమ్మా, ఇంకా నేను మారిపోతానమ్మా అని చెప్పేసి అయ్యగారు కాలు మీద పడిపోయాను. అయ్యగారు చాలాసార్లు నేను తిట్టుకున్నాను, ఎన్నిసార్లు చెప్తారని మా ఆయన కూడా తిట్టుకున్నాను. ఎన్నోసార్లు వచ్చినా నేను తిట్టుకుంటూనే ఉండేవాడు. తర్వాత నేను దేవుడు నాకు కనిపించి నాకు అమ్మటే వచ్చాక నాకు ఆ దర్శనం కరెక్ట్గా నేను కన్నీరు ప్రార్థన చేసినామంటే నాకు కరెక్ట్గా 9 నాకు ఎలుగు కింద వచ్చి నాకు ఎదురుగా మనిషి అహంకారం కనపడుతుంది అని చెప్పేసి నేను పట్టించుకోకపోతే అయ్యగారికి తర్వాత అమ్మగారు చెప్పారు, అమ్మా ఇలా నాకు అహంకారం కనపడుతుందమ్మా, ఏంటమ్మా అంటే నీకు దేవుడు కనపడుతున్నాడయ్యా, నువ్వు ఇంకా చెయ్యని చెప్పేసి అన్నారు. నాకు ఎక్కడ లేని సంతోషం వచ్చేసి ఇంకా చేస్తూనే ఉన్నాడు ప్రార్థన చేత ఇక అలాగా వచ్చాం, ఇంక ప్రార్థనలో దిగిపోయాను, ఇంక నేను ఏ పాపం చేయనయ్యా అని చెప్పేసి ఒప్పుకున్నాను. ఈ చిన్న చాహస్యం దేవుని ఇచ్చింది. దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. అయ్యగారికి అమ్మగారికి వందనాలు. నేను చాలా చిన్నప్పుడు కానివ్వండి కష్టపడుతున్నాను, అన్ని బాధలు పడుతున్నాను. అయితే ఏ బాధలు పడినా తాత్కాలికంగా పోతున్నాయి అలా జరుగుతున్నాయి. కానీ 2 సంవత్సరాలు బట్టి విపరీతంగా వస్తున్నాయి. అది తట్టుకోలేక కొన్ని ఆత్మహత్యలు కూడా చేసుకున్నాను. ఆ దామోదరంగా కొడుకు నన్ను రానివ్వలేదు, నువ్వు ఇంకా భూమి మీద ఉండాలి, నీలాంటి వాళ్ళు వస్తే చాలామంది మీ అనుకుమాలు వచ్చేస్తారు అని ఆపేసి దానివల్ల నేను ఆగిపోయాను. మా అమ్మాయికి చెప్పాను, పెద్ద అమ్మాయి చెప్తే నాన్న నీకెందుకు రక్షణ తీసుకొని నువ్వు నీకు ఎప్పుడు చెప్తా ఉంటాడు, నీ కష్టాలు తీరుతారు. 4-5 సార్లు చెప్పినా నేను ఊహించుకోవాలి. అలాగే నేను మండి దొరుకుతా, ఇంటికి వెళ్తా, బాధలు పడతా, పడుకుంటే ఏదో కళ్ళు వస్తున్నాయి కానీ నేను అవన్నీ పట్టించుకోవట్లేదు. తెల్లారి మన మామూలుగా పండిపోతున్నాను. ఒకసారి సడన్గా నాకు ఇంకో మా అమ్మాయి దగ్గరికి రావాలనిపించి వచ్చి చెప్పేటప్పటికి నువ్వు రక్షణ తీసుకోవాల్సిందే, నీ కష్టాలు తీరాలంటే
అందుకని మేము ఏం చేయలేము. సరదాగా అయ్యగారి దగ్గరికి వచ్చాను. అయ్యగారి దగ్గరికి వచ్చి చెప్తే పలానా రోజు నన్ను రావాలంటే మంగళవారం ఉంటాను. మంగళవారం నుండి ఈ రోజు వరకు మందిరంలోనే ఉన్నాను. ఉండి సరే నాకు స్వప్నంలో కనపడుతున్నారు కానీ ఏంటనేది నాకు తెలవకుండా ఉండడానికి సరే మా అమ్మాయికి చెప్తే ఆ దేవుడు కనపడుతున్నాడు, నీకు అర్థం అవుతుంది, అయ్యగారు దేవుడు చెప్పినట్టు చేయాలంటే నూనెతో ప్రార్థించాను. నూనెతో ప్రార్థించి నాకు నూనె కొద్దిగా నా డౌట్లు తీరింది. సరే రక్షణ తీసుకోవాలని ఉండిపోయి దేవుని నమస్తోత్రాలు. అయ్యగారు గారికి వచ్చిన మన సాక్ష్యం ఏంటంటే మరి 5 దినాల ఉపవాస ప్రార్థనకి మరి నేను ప్రతిసారి వస్తున్నాను. మరి ఈసారి ఏమైందంటే మరి డిసెంబర్ నెలలో మాకు ప్రతి నెల ప్రతి సంవత్సరం డిసెంబర్ నెలలో కాలేజ్కి హాస్పిటల్ ట్రైనింగ్ అని ఓజేటీకి వెళ్తాం. మరి నేనైతే మరి ఫస్ట్ అయ్యగారు ఇలా చెప్పారు ఫస్ట్ వీక్లోనే అని అనౌన్స్మెంట్ ఇచ్చినాక మరి మా కాలేజ్లో కూడా మరి మీకు ఫస్ట్ వీక్ నుంచి ఓజేటీ ట్రైనింగ్ తీసుకెళ్ళాలి, అందరూ ఫీజు రెడీ చేసుకుని అన్నారు. మరి నేనైతే అదే ఆలోచిస్తాను. మరి నేను పక్కనేమో వెళ్ళాలనుకుంటున్నాను, మళ్ళీ కాలేజ్ మారితే మళ్ళీ ఆ ఫైనల్కి కలిసే మార్క్స్ పోతాయి. మరి నేను దేవుడికి ప్రార్థన చేసుకున్నానయ్యా, మరి ప్రతిసారి నీ మందిరంలో ఉంటున్నానయ్యా, మరి ప్రతిసారి ఉంటున్నా కదా, మరి ఈసారి కూడా మీకు సహాయం చేయండి అనుకున్నాను. మరి కాలేజీకి వెళ్ళే వరకు కూడా మరి నాకు డౌటే, మరి వస్తానా లేదా, మరి గురువారం కన్నా ఇక్కడికి చేరుకుందాం, ఎలాగైనా 2 దినాలన్నా మరి సెలవు పెట్టి వద్దాం అనుకున్నాను. మరి దేవుడు ఏం లేకుండా మరి ఆ ఓజేటీ ట్రైనింగ్ మరి నెక్స్ట్ వీక్లో పెట్టేలా సహాయం చేశాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మరి దేవుడు నన్ను దర్శించాడు, మరి ప్రార్థన చేసుకోబట్టి సహాయం చేశాడు. మన పాపంలో ఒప్పుకోబట్టుకు మరి దేవుడు మార్గం తెరవ చేశాడు. ఈ చిన్న సాక్షి దేవుడు దీవించింది. అయ్యగారు అనుకున్నా ఉన్నారు పోలీసులు సంఘటనలో ఉన్నారు. మన సాక్షి ఏంటంటే 2 సంవత్సరాలు నేను బాగా 2 సంవత్సరాలు నేను ప్రారంభించు 8 నెలలు ఉన్న బాగున్నా దేవుని తప్పులు తల్లని మళ్ళీ తాగలు గొడవలు ఇంట్లో మంచి లేకపోవడం అమ్మోడు ట్రైన్ వాడు ఇంకా నా బతుకు మళ్ళీ నాలుగు పార్టీ వెళ్ళిపోయారు. ఒకసారి జీవించాడు దేవుడు. ఒక హాస్పిటల్ బాగాలేదు. అయ్యగారు వచ్చారప్పుడు చర్చిలో అయ్యగారు పెద్ద కొడుకు ప్రార్థన చేసి అయ్యా దేవుడిని రక్షించండి మళ్ళీ పండుగ రా అన్నారు. అయ్యా వస్తున్నాయా దేవుడు అంటే కాబట్టుకుంటే అందరూ వస్తున్నాను అన్నాను. అంతే ఒక వారం తగ్గింది. దేవుడు అలాగే చెప్పాడు తగ్గింది. ఒకే ఒక వారం వచ్చాను అంతే. దేవుడు ఏమన్నది అక్కడ మందరికి ఏం చేస్తాం, అక్కడ రాజధాని కూడా కూర్చుంది. ఒక కన్నా 2 గంటలు మనకి ఏమవుతుంది కుర్రోజు చేస్తే తాగుతాం చెప్పులు మేము ఎంజాయ్ చేస్తాం అని నేను ఆ వారం వచ్చి మళ్ళీ మానేసాను. మళ్ళీ కరెక్ట్గా మళ్ళీ 1 సంవత్సరం పాటు తాగుతూనే ఉంది. మళ్ళీ మన అందరికీ సీరియస్ అయిపోయింది. ఎవరికి తెలియదు మా ఆవిడకి కూడా ఎవరికి కూడా ఏం చెప్పాలి. ఎక్కువ హాస్పిటల్ మంగళవారం కూడా హాస్పిటల్కి వెళ్తాం మా ఆవిడ వస్తుంది 3 కూర్చున్నాం. 4 వచ్చింది. ఓపిక లేదు చచ్చిపోతున్నామో హాస్పిటల్కి వెళ్ళిపోతున్నా అలా మా ఆవిడని చూస్తుంది. నా హాస్పిటల్ వెళ్ళిపోయిన అలా వచ్చింది. వచ్చిస్తే మా ఆవిడ గ్యాజెట్ తీర్చుకున్నారు. గ్యాజెట్ నుంచి తెచ్చుకున్నాను. ఈరోజు ఏమంటే మంగళవారం పెద్దలు కూడా వెళ్ళిపోతాం జాయిన్ అయిపోతాం. సరే తగ్గతో ఫ్యామిలీ చెప్తాను 20 రూపాయలు స్నానం పెడుతున్నాను. నాకు సంవత్సరం కలుపుకుంటున్నాను రావాలి ఎక్కువ దాని కూడా అడిగి పెట్టలేదు. తెచ్చుకొని ఇక్కడ గుళ్ళు తెచ్చుకోవాలి బతుకుతారు గుళ్ళు గుడి దాకా వచ్చి బతుకుతారు గుడ్డకు వచ్చాను. అయ్యా గుళ్ళు ఉన్నాయి ఇక్కడ పోవాలన్నారు. మంగళవారం నైట్ సీరియస్ అయిపోయింది. అందరూ పడుకున్నాను. నేను పడుకోలే పడుతున్నాను. గుళ్ళు తీసుకుంటాను.
అమ్మగారు లేదా తినేస్తారు మా గ్యాస్ నుంచి నేర్చుకున్నాం పెద్ద సరిగ్గా అమ్మగారు ప్రార్థన చేసి పెద్ద చోటు నేను తినేసి వెళ్ళాం ఒక గిన్నెస్ నేను చదువుతాను ఏమైనా వచ్చి ప్రార్థన చేసుకునే మంగళవారం లక్ష్మణం దాకా వెళ్తూనే ఉన్నాను రోడ్డు లక్ష్మణం దేవుడు దీపించారు నాకు అవకాశం వచ్చింది ఎవరైనా చూసిన తెలుసు కానీ నా జీవితంలో దేవుడు నచ్చింది నన్ను చూసి ఏం చేసి ఒక్కడెప్పుడు నెల ఉంటుంది ఒక ఇంటి ఒక ట్యాబ్లెట్ లేదు అందరూ బయటికి వెళ్ళాను బట్టలతో ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించారు. హల్లెలూయా హల్లెలూయా. మరి దేవుడు గొప్ప కార్యాలు ఏంటంటే వాళ్ళకి పాపం సరిగా చెప్పడం కూడా చేతగా అయినప్పటికీ మరి యోహాన్ అయితే ఎప్పుడు మన మందిరంలో కూడా వచ్చిన దాఖనాలు లేవు. మరి గడిచిన సంవత్సరం మనకి బాప్తిసాల కూడికలు ఎలాగే జరిగితే ప్రార్థన అంతా అయిపోయి భోజనాలన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్లో వాళ్ళ అమ్మగారు తీసుకొచ్చి ప్రార్థన చేయించి తీసుకెళ్ళింది అంతే. ఇంకెప్పుడు అతను మన చర్చికి వచ్చింది లేదు. మేము కనిపించినప్పుడల్లా ఎప్పుడన్నా అంజలి ప్రార్థన పెడితే ఇంట్లో కనీసం ఇంట్లో కూడా ఉండేవాడు. మమ్మల్ని చూస్తే తప్పుకునేవాడు, ఎటు వెళ్ళిపోయేవాడో తెలిసేది కాదు. మేము అతనితో మాట్లాడటానికి కూడా మాకు అవకాశం ఉండేది కాదు. అయినా సరే నిజంగా చెప్తున్న సంఘము చాలా అతని కుటుంబం కొరకు రక్షణ పొందాలని తెల్లవారుజామున 4 గంటలకు వచ్చి ప్రార్థన చేశారు. హల్లెలూయా. మరి సంఘము చేసిన ప్రార్థన దేవుడు ఆలకించి ఎప్పుడు అడిగినా రాను 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 అన్నవాడు. అంజలి కూడా వచ్చేసింది ముందే. అమ్మ యోహాన్ ఏంటంటే రానంటున్నాడు, అమ్మగారు వచ్చే సంవత్సరం తీసుకుంటాను అన్నాడంటే సరేలే అమ్మ నిన్నన్నా పంపించాడు, ముందు నువ్వు తీసుకో తర్వాత నెక్స్ట్ ఇయర్ ఆయన తీసుకొని వద్దు కానీ అనుకున్నాం. అనుకొని మేము కూర్చుని అలా కూర్చున్నాం అంతే. ఈలోపు వేసుకోవాలని వచ్చేసి అమ్మగారు నేను కూడా ఉంటాను అన్నాడు. అయ్యగారు అన్నాడు శభాష్ అయ్యా మంచి పని చేసి వచ్చాయి బట్టలు తీసుకొని అన్నాడు. ఇక అదే జరిగింది. ఈలోపు బండి వేసుకొని వచ్చి అక్కడ బయట నుంచి పిలిచి అమ్మ అమ్మ అంటున్నాడు. ఏంటయ్యా అంటే యోహాన్ కూడా ఎలాగోలా తీసుకొస్తాను అన్నాడు. ఎవరో వేసుకోవాలి. సరే వెళ్ళండి పాటలాడండి అవసరమైతే నేను కూడా వస్తాను అనుకున్నాం. ఈలోపు దేవుడు అక్కడికి ఏం చేశాడు, తనకై తానే వచ్చేటట్లుగా కార్యము జరిగించాడు. హల్లెలూయా. ఇది ఎవరి గొప్పతనం అంటే మన గొప్పతనం కాదు. తెల్లవారుజామున వచ్చి అతని కొరకు నిజంగా తన తల్లి మరియా బాబురావు వీళ్ళు ముగ్గురు వచ్చి తెల్లవారుజామున ప్రార్థన చేశారు. ఎన్నింటికో తెలుసా, 3:30కు వచ్చి మందిరంలోకి వచ్చి ప్రార్థన చేశారు. నిజంగా నేను ఇక్కడ ఉండి చెప్పగలుగుతున్నాను. ఎలాగంటే వాళ్ళు చేసిన ప్రార్థన దేవుడు ఖచ్చితంగా ఆలకించాడు. హల్లెలూయా. దేవునికే మహిమ కలగాలి. మనం కూడా ఉంటాం, మా ఇంట్లో రక్షణ లేదమ్మా రావట్లేదు, కానీ నీకు భారం ఏది? ఏం భారం కావాలి? వారు రక్షించబడాలని మందిరానికి వచ్చి ప్రార్థన చేయాలిగా. మనం చేయాలా వద్దా? చేయకుండా వచ్చేస్తారా? వాళ్ళు ప్రార్థన చేశారు కాబట్టి అసలు యోహాను ఈ సంవత్సరం లిస్టులో లేడు. పేరు రాసి ప్రార్థన చేస్తున్నాం అంతవరకే. కానీ ఎప్పుడు అడిగినా అంజలి ఏం చెప్తుంది, యోహాను రాడంటున్నాడు, యోహాను రాడంటున్నాడు. కానీ దేవుడి మహాకృపను బట్టి తనకే తన ముందు నాకు అన్నం పెట్టండి, అన్నం పెడితే నేను తినేసి మందిరంలోకి వచ్చేస్తాను అన్నాడు. ఇక్కడికి వచ్చాడంట, ఆ గోడ పక్కకి ప్రార్థన వినపడుతుందంట. ప్రార్థన వినపడగానే అతనికి ఏమనిపించేసింది, మందిరంలోకి వెళ్ళి నేను కూడా మందిరంలో పడిపోవాలి. చూడు మరి దేవుడు ప్రణాళికలో ఉంటే ఎక్కడికి వెళ్ళి ఆ యాస్పాదాన్ని అడిగా, అయ్యా ఏడు యోహాన్ అంటే ఎక్కడికి వెళ్ళాడమ్మా, ఫోన్ చేస్తున్నాం తాగి ఎక్కడ పడిపోయినట్టు ఉన్నాడు, కనపడతలేదమ్మా ఎతుకుతున్నాను అన్నాడు. 2 సార్లు వచ్చాడు మందిరం దగ్గరికి. కనపడతాడయ్యా ఎతుకయ్యా, ఎతికి మాకు కూడా చేయయ్యా వస్తాము అన్నారు. కొండ దగ్గరికి వెళ్ళారు అయ్యగారు యోహాను, మరి ఎవరో యేసుపాదం రాలా, ఇతను వచ్చేసాడు. ఎవరు దేవుడి చిత్తంలో ఉంటే వాళ్ళు మాత్రం కంపల్సరీగా వచ్చేస్తారు. మన అందరూ ఏడ్చామనుకో ఎలా వస్తాయి మన కళ్ళపడి నీళ్ళు? నేను తినేయలే మిమ్మల్ని, ఒక మాట చెప్పండి, మనకి ఏడ్స్తే కళ్ళపడి నీళ్ళు వస్తాయి అంతేనా? ముక్కులేపడి శివుడి గారిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారు ఇక్కడ? మీరు 5 దినాలు ఇక్కడ పట్టగట్టుకొని ప్రార్థన చేశారు, 5 దినాలు పాపాలు ఒప్పుకున్నారు, అయ్యా నేను పాపనని ఒప్పుకున్నారు. ముక్కులు ఎప్పట కారిందా ఎవరికైనా? చేయకుండా కారణోళ్ళు నువ్వు కాకుండా కదమ వాళ్ళు అందరూ బాప్తిసం తీసుకున్నారుగా. తీసుకున్న వాళ్ళందరూ చేతులు ఎత్తండి ఒకసారి.
మీరందరూ పాపాలు ఒప్పుకున్నారుగా, యేసుబాబు ఒప్పుకున్నావుగా, ముక్కులు ఎప్పుడు కారిందా? కార్లా. కానీ యోహాను ఎలా గరిచాడో తెలుసా? కళ్ళప్పుడు రావట్లా. ఎలా వస్తున్నాయి చెప్పాలి? ఎలా వస్తుంది? ముక్కులు ఎప్పుడు కారిపోతుంది. ఇదేం చేస్తుంది? అంజలి ఏం చేస్తుంది తెలిసి ప్రార్థన చేసుకోకుండా మా ఆయనకి తుండి ఇయ్యండమ్మా, మా ఆయనకి తుండి ఇయ్యండి. అయ్యగారు ఉడిపికి నువ్వు చేసుకో ముందు ప్రార్థన. అతను చేసుకుంటున్నాడు చక్కగా పాపాలు ఒప్పుకొని, నువ్వు చేయి అన్నప్పుడు అప్పుడు అడి తిరిగింది వాడతాడు. కళ్ళంపటి రాలా నీళ్ళు. ఒరిజినల్గా ఏడ్చేవాడికి కళ్ళంపటి రావు నీళ్ళు. ఎలా వస్తాయి? ఖచ్చితంగా ముక్కులంపట అదంతా తడిసిపోవాలి. కొంతమంది ఎలా చెప్తారు ఈ అంటారు, కానీ కళ్ళెంపటి సుఖరావు, ముక్కులంపటి ఏమి రావు. అది దొంగేడు పది. ఎప్పుడైనా వేషధారణ దేవుడు క్షమిస్తాడా? వేసకైనా స్థలం ఉంది కానీ వేషధారణకే చోటు లేదు. అతను చేసిన ప్రార్థన దేవుడు ఆలకించి దేవుడు ఆయనకి ఏం దర్శనం ఇచ్చాడు చెప్పాడు. అప్పుడు ఏం దర్శనం? యేసుబాబు బాగా చెప్తాడు, చెప్పు. ఆకారమా? వెలుగని చెప్పాయి. ఆకారం అంటే ఇంకోటి ఏదో అనుకుంటారు వాళ్ళు. చెప్పేదేదో సరిగ్గా చెప్పు. ఏం కనిపించింది? వెలుగుతో దేవుడు అతన్ని నింపాడు కనుక అతని కొరకు ప్రార్థన చేయండి. ఇంకో ఆయన ఉన్నాడు, కాలు ఊపుతున్నాడు చూసారా? ఆయన ప్రార్థన చేయా, పాపాలు ఒప్పుకోయా. ఏమన్నా ఏం చేయమంటారు? నేనేం పాపం చేశా? నేనేం చేయలా. అందరూ నేను మోసం చేయలే, అందరూ ఈయనే మోసం చేశారంట. ఇంకా అలా చెప్పి మేమేదన్నా కొంచెం ఒప్పుకోయా అని చెప్తుంటే, నేనేదో లక్ష్యం తీసుకుందామని నేను వస్తే నా మీద అపనిందలు వేస్తున్నారు మీరు అంటున్నాడు. ఊరి నాయన మీరు రండి అయ్యా బాబు ఆయన దగ్గరికి వెళ్ళమాకండే. ఆయన ఒప్పుకునే సమయం వస్తే ఆయనే ఒప్పుకుంటాడు. మీరు ఆయన దగ్గరికి ఏమంటున్నాడు? ఏమేస్తానంట మేము? ఏమేస్తాం? అపనిందలు వేస్తున్నామంట. ఒప్పుకో అయ్యారు. మేము వెళ్ళారు పెదవాడమ్మన అయ్యారు, వెళ్ళారు మంచి ఊపు మీద వెళ్ళిపోయారు. ఒప్పుకోవాలి అన్నారు. ఏం ఒప్పుకోవటం? ఏం చేశాను నేను? నా దగ్గర ఏమన్నాయి పాపాలు? మొత్తం ఏం చేయాలి? అందరూ నన్నే మోసం చేశాను. నేను వాళ్ళని రక్షించా, ఏళ్ళు రక్షించా, వాళ్ళు పోషించా, ఏళ్ళు పోషించా.